ప్రియులారా, కీర్తనలు 103 అధ్యాయం అనేక సార్లు అనేక మంది దేవుని బిడ్డలు పరిశుద్ధులు వివరిస్తూ వస్తారు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మాటలు ఎన్ని పర్యాయములు మనం విన్నా అవి కొత్తగానే మనకు అనిపిస్తూ వస్తాయి. అదే రీతిగా రుచించే వారికి అందుకే సాధు సుందర్ సింగ్ గారు దేవుని వాక్యమును ఏ రీతిగా చదివితే వింటే అది రుచిస్తుంది అన్నప్పుడు ఆయన చెప్తూ వచ్చినాడు. అంటే కలకండ దాన్ని ఎక్కడ నుంచి రుచి చూస్తే అది రుచి తెలుస్తుంది అంటే అది ఎటువైపు నుంచి కూడా రుచించిన దాని మధురము తీపి ఉంటుంది. ఆ రీతిగా దేవుని వాక్యం ఉంటుంది అని ఆయన చెప్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుని వాక్యం ఎంతమంది వివరించినా, ఎన్నిసార్లు వివరించినా, చదివిన వాక్యం ఎన్నిసార్లు చదివినా విన్నా అది ఎలా ఉంటుందని చాలా మధురంగాను శ్రేష్టమైనదిగా మనకు అనిపిస్తూ వస్తుంది. తేనె కంటే మధురమైనది అని దావీదు కీర్తనలో మనం చూస్తూ వస్తాం. సరే, దావీదు అనుభవంలో మనము ఈ కీర్తనలో చూస్తే బాల్యం నుండి కూడా గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును దేవుడు ఆయా పరిస్థితుల్లో కుటుంబంలో నుంచి జ్ఞాపకం చేసుకొని గొర్రెలు కాసుకుంటున్న సమయంలో కూడా సింహం ఎలుగు వంటి నుండి తప్పిస్తూ వచ్చినాడు. ఒకనొక సమయంలో ఇశ్రాయేలులో మరి ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ గొల్యాత నుండి కూడా తప్పించి విడిపిస్తూ వచ్చాడు. తర్వాత ఆయన రాజు అయిన తర్వాత కూడా అనేకమైన అపాయకరమైన పరిస్థితులు సౌలు సైన్యం నుండి, ఫిలిస్తీన్ల నుండి, అదే రీతిగా తన ఇంటి వారి నుండి కూడా, కుమారుల నుంచి కూడా అనేకులను మరి తన జీవితంలో తప్పించి దావీదును కాపాడుతూ వృద్ధాపం వరకు తీసుకొని వచ్చాడు. ఆ పరిస్థితులన్నీ తలపోసుకుంటూ ఈ దినములో నేను జీవిస్తున్నానంటే నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నతించు అని తన ప్రాణంతో తన అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని తలపోసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. ఎందుకంటే ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న నన్ను అపాయాల నుండి తప్పించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేస్తూ వచ్చినాడు. అనేక ఉపద్రవం ఒత్తిడిలో నుండి విడిపించి కాపాడి నేటి వరకు సజీవ లెక్కలో వస్తూ వచ్చినాడంటే ఆయన చేసిన ఉపకారమే అని యెహోవా అందరికీ ఉపకారని దేవుని వాక్యం. అందరి ఎడల ఆయన ఉపకారం చేసేవాడుగా ఉంటాం. మనమైతే మనకు నచ్చిన వారి మీద ప్రేమ చూపుతాం, లేదంటే మనకు అనుకూలమైనప్పుడు మాత్రమే ఉపకారం చేస్తాం. కొన్నిసార్లు ఉపకారం చేసిన వారికి కూడా మనం మానవ స్వభావం అపకారం తలపెట్టే వారుగా కూడా ఉంటున్నాం. దేవుడైతే అలాంటి వాడు కాదు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సెలవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు 8వ అధ్యాయం యోహాను సువార్తలో ఉన్నారు రాయబడి. కాబట్టి ఆయన ఏ పాపం లేనివాడు, ఏ కపటము దోషము లేనివాడు కనుక అందరినీ ప్రేమించి అందరికి ఉపకారం చేసిన వాడు. ఒకసారి మన జీవితాన్ని కూడా పుట్టిన నాటి నుండి కూడా మనకు ఊహ తెలిసిన నాటి నుండి కూడా ఒకసారి తలపోసుకుంటే ఎన్ని రకాల పరిస్థితులు. కొంతమంది పుడతారు, మధ్యలోనే వాళ్ళకి ఏదో అంగవైకల్యం, కాలు పోవడము, చేయి పోవడము, శరీరంలో వాళ్ళు దెబ్బతినడం అన్నీ ఉంటాయి. మన అంతరంగం ఉన్న సమస్తం ఇది దాని కొరకయ్యే హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకున్న బ్రతకలేని వారు కూడా ఉన్నారు. చివరికి డాక్టర్లు ఏం చెప్తారంటే మా పని నేను చేస్తాను, తర్వాత దేవుని పైన భారం వేసుకోనండి అంటారు. గ్యారంటీ ఇవ్వలేరు. దేవుడు ఎంత చేయగలవాడంటే మనం కాపాడే భద్రపరిస్థితి. ఆ రీతిగా తన అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన సన్నతించి ఆయన ఉపకారంలో దేనిని మరవద్దన్నాడు. ఏమి ఉపకారం చేసినాడంటే మొదటిగా చూడండి 2వ వచనములో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములు, మన దోషములు, పాపములు ఆయన అన్ని క్షమించిన వాడు. దావీదు జీవితంలో కూడా
అనేకమైనటువంటి దోషం, అపాయం, పాపం కలిగినప్పటికీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ లోకంలో ఏదైనా గవర్నమెంట్ జీవో ఆర్డర్ ప్రకారం ఉదాహరణకు పైకి నడుపుకుంటూ వెళ్ళినప్పుడు హెల్మెట్ లేకుండా పోయినారనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అపరాధుల సొమ్మని ఫైన్ వేస్తారు. తర్వాత బండి నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇవన్నీ రూల్స్ ప్రకారం ఉంటే వాటి నుండి తప్పిస్తారు. కానీ అవి లేకపోతే ఫైన్ వేస్తారు. ఈ చిన్న దాంట్లోనే ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు మన దోషములు ఎన్ని రకాలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రకాల దోషములు, పాపములు మన జీవితంలో కలుగుతూ వచ్చినాయి. అయితే వాటన్నిటిలో నుండి ప్రభువుని అడుగుతూ వచ్చినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడి కనుక సమస్త దుర్నీతి నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. ఎట్లా అంటే ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞల్లో కానీ ధర్మశాస్త్రంలో వాటి విషయంలో తప్పిపోయిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని రాయబడింది. దాని ప్రకారము యేసుప్రభువు వారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు. వస్తే ప్రభు అన్నాడు, ప్రభుతో వాళ్ళు అంటున్నారు, బోధకుడా, ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం మేము రాళ్లతో కొట్టి చంపవలను కదా అని రాయబడినది అని ఆయన్ని అడుగుతూ వచ్చిన. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు వారి వైపు చూసి, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయము అన్నాడు. అయితే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ వెళ్ళిపోయినారు. యేసు ఒక్కడే మిగిలినాడు. అమ్మా, ఎవరు కూడా నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభు అన్నాడు. నేనును నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చేయకము అని ఆమెతో సెలవు ఇచ్చాడు. అంటే దేని చూపిస్తా అంటే ధర్మశాస్త్రం వస్తే ధర్మశాస్త్రం ప్రకారము ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అది పాపం కనుక రాళ్లతో కొట్టి చంపాల. అది వాళ్ళు అడుగుతూ వచ్చినారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దోషం, నేను కూడా నీకు శిక్ష విధింపను అని ఆమెను క్షమించినాడు. ఆమె దోషములన్నీ కూడా క్షమించినాడు. ఇది ఒకసారి మనం కూడా రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం రాయబడింది, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేసెను అని. ధర్మశాస్త్రం అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము, అంతే. ఇంకా కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని కొట్టివేయలేదు. కానీ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు అయితే నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము చేయకమన్నప్పుడు ఆమె క్షమించబడుతూ వచ్చింది. ఆమె దోషములన్నిటిని కూడా క్షమిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దేవుని ఎరగకపోయినప్పుడు కానీ దేవుని ఎరిగినప్పుడు కూడా ఎన్నో రకాల అలాంటి దోషములు, పాపములు చేసి దేవుని కోపానికి ఉగ్రతకు పాత్రలమైనప్పుడు మనం దైవోగ్రతకు పాత్రలమైన, శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు నెరవేర్చుకొనొచ్చు, దైవోగ్రతకు పాత్రలమైనప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం ప్రేమించి మన దోషములన్నిటినీ క్షమించి, దేవా పాపినైనా నన్ను క్షమించమన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉండి మన ఆయన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చినారు. ఇది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందుని బట్టి మొదటిగా మనము ప్రభును ఆరాధించబద్ధులమైనాం. రెండవది 3వ వచనంలో వస్తే, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే బాధలు ఎన్నో రకాల, కుటుంబ పరంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, శత్రువైన సాతాను ద్వారా కావచ్చు. ఈ లోకంలో రకరకాల సంకటాలు, బాధలు కలుగుతాయి. ఒకసారి ఏమి జీవితం ఇది, ఎందుకు బ్రతకాలా అని పరిస్థితులను బట్టి రకరకాల సంకటం. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితిని బట్టి ఇంక ఈ బ్రతికే కంటే చనిపోయేది మంచిది, ఇది ఎక్కడ చూపించినా బాగా కాలేదు అని సంకట పడుతూ వస్తాం, వేదన పడుతూ వస్తాం, బాధపడుతూ వస్తాం. అయితే ఆయన నీ సంకటములన్నిటినీ, దావీదు జీవితంలో ఎన్నోసార్లు సంకటం వచ్చినాయి, బాధలు వచ్చినాయి. తన కుటుంబం వారే తిరుగుబాటు చేసి చంపాలనుకున్నారు. అంతేకాకుండా అరణ్యంలో ఉన్నప్పుడు వారందరినీ కాచి కాపాడి భద్రపరిస్తే
అదే 300 మంది ఆ 30 అధ్యాయంలో చూస్తే మొదటి సన్నెలి సంవత్సరం ఇచ్చిన సారస్వత వాగ్దానంలో 30 అధ్యాయంలో రాయబడుతుంది. అక్కడ తనంట ఉన్నవారే అక్కడ ఉన్నటువంటి వారందరిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించినటువంటి దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఎంతో బాధ కలిగిన అప్పుడు దావీదు ఏడ్చాడు. అయినను యెహోవాను బట్టి ధైర్యము మనకు కూడా చాలాసార్లు నమ్మిన వారే మనం మోసం చేస్తుంటారు, బాధ కలిగిస్తారు, దుఃఖాన్ని కలిగిస్తారు, కీడు చేస్తారు. ఏమి తెలియనట్టు కూడా యూదాయిస్కరియోతు వలె కూడా ఉంటారు. నేనా ప్రభు అంటే నేనా అన్నాడు. నేనా అంటే ప్రభు నీకు తెలియదా యూదా అన్నాడు. ఎంత బాధ, అది సంకటం. మనకు కూడా తెలుసు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో మంది వైద్యులను తిరిగి మిక్కిలి సంకటపడుతూ వచ్చింది. ఆ రోగం బాగా కాలేదని 25 వచనం చదివితే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేతి ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట ఆమె కూడా 12 ఏళ్ళ నుంచి తిరగాల్సిన డాక్టర్లందరినీ తిరిగింది. దానికి ఆమె రోగం అయితే బాగు కాలేదు. తర్వాత తనకు కలిగినంత వ్యయం, ప్లాట్లు అమ్మిందో, డబ్బు అమ్మింది, బంగారం అంతా పోయింది. ఆమె పొలాలు అమ్ముపోయింది. తన వద్ద ఏమి లేకపోయిండొచ్చు. అప్పుడు బాధ కలిగింది, సంకటపడింది. ఎవరో చెప్తే వినింది, యేసుప్రభు దగ్గరికి వెళితే బాగవుతుంది. ఆమె అవిశ్వాసంతో వచ్చి ముందు వచనాల్లో చూస్తే వెనక నుండి వెళ్ళి యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె బాగుపడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా రాయబడింది. అప్పుడు యేసుప్రభు ఆమెతో అంటాడు చూడండి, 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఏదో సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. కుమారి ధైర్యముగా ఉంది. ఎంత ఆయన పెదవుల మీద దయారసము. ఆ స్త్రీని అందరూ చంపాలని రాళ్ళతో కొట్టేటప్పుడు అమ్మా అన్నాడు. ఇక్కడ కుమారి తన కుమార్తెగా సంబోధిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మన సంకటాల్లో ఎన్నోసార్లు పాటలు, నీ దుఃఖములలో నేను దుఃఖించచ్చు, నీ ఆనందంలో నేను ఆనందించు అనే పాటలు, నేను నిండి అన్నాడు విడవననే పాటలో రాయబడింది. మన పరిస్థితులు ఎన్నైనా సరే నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఆయన తుడిచివేయడానికి నీ ఎదుటనే ఉన్నాడు. అలాంటి గొప్పది నీ సంకటములన్నీ కూడా కుదుర్చువాడు. మన జీవితంలో కూడా ఎన్నో సంకటాలు, బాధలు, ఆ బాధలన్నిటిలో నుండి మనము కుదురుస్తూ వచ్చాడు. ఏ రీతిగా అంటే మనకు తెలుసు యెషయా 53 అధ్యాయం 5వ వచనంలో చదవండి. యెషయా గ్రంథం 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని అక్కడ ఉంది. మన అనేతో మన పేరు పెట్టుకొని చదివితే ఎలా ఉంటుందో, నా పేరు దానియేలు, ఒకసారి నేను చదువుతాను, మీ పేరు పెట్టుకొని అక్కడ చదవండి. దానియేలు అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, దానియేలు దోషములను బట్టి నల్లగొట్టబడెను, దానియేలు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత దానియేలుకు స్వస్థత కలుగుతున్నది. ఒకసారి కాదు, ఇది ఎన్నో రకాలైన పరిస్థితులు. శరీరం ఈ లోకంలో మనం ఉన్నంత కాలం, శరీరంతో ఉన్నంత కాలం ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో సంకటాలు, ఎన్నో కష్టాలు, ఎంతో దుఃఖాలు. అయితే వాటన్నిటిలో నుండి కూడా ప్రభు మనం ఏం చేస్తున్నా అంటే కుదుర్చువాడు, అంటే బాగు చేయువాడు. నీ బాధ నీకు నివారణ అయిపోమన్నాడు. కాబట్టి వీళ్ళ రెండవది మనం చూస్తే ఇక్కడ మన సంకటాలన్నీ కుదిర్చిన దేవుణ్ణి, మన ప్రభుని ఆరాధించాలి. మొదటిగా ఆయన మన దోషములన్నీ క్షమించినాడు, రెండవది మన సంకటములన్నీ కూడా కుదుర్చినాడు.
మూడోది ఇక్కడ చూస్తే చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును, 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి దేనికి గుర్తు అంటే మరణానికి గుర్తు. అనేక రకమైనటువంటి ప్రయాణాల్లో, అపాయాల్లో మరణించాల్సిన వారు, అనేక సార్లు అనారోగ్యమైన కారణాలను బట్టి కూడా మరణించేవారు, ఇంకా ఆయా విపత్తుల నుండి, రకరకాల పరిస్థితుల నుండి కూడా మరణం మనం సమీపించే సమయం. కానీ దేవుడు అద్భుతంగా తన యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించినట్టుగా ఎన్నో పరిస్థితుల నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టు సమాధిలో నుండి అని రాయబడింది. మరణంలో నుండి తిరిగి మనం జీవంలోనికి నడిపిస్తుంది. ఈనాడు బ్రతికున్నామంటే దేవుడి కృపే. డబ్బు ఉంటే కాదు, జ్ఞానం ఉంటే కాదు, ఉద్యోగం ఉంటే కాదు, లేదంటే లోక సంబంధమైన అధికార బలం ఉంటే కాదు మనం కాపాడేది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి రక్షించు. ఈనాడు మనం బ్రతికున్నాం. మనకు తెలుసు, బేతనియాలో మరియా, మార్తా, లాజరు ముగ్గురు ఉన్నారు. వారు యేసుప్రభువుని ఎంతో ప్రేమించినారు. యేసుప్రభు కూడా అంతే వారిని కూడా ప్రేమించినాడు. అనేకమైన పర్యాయములు, ఇంచుమించు 11 సార్లు అని రాయబడింది. ఆ గృహానికి వెళ్ళినట్టుగా ప్రభు ఆతిథ్యం పుచ్చుకున్నట్టుగా రాయబడింది. అయితే ఉన్నట్టుండి ఈ లాజరు అనారోగ్యమైన పరిస్థితికి దిగజారుతూ వచ్చినాడు. అనారోగ్యం వచ్చింది, యేసు ప్రభు కబురు పెట్టినారు. అయితే ప్రభు రాలేదు, చనిపోయినాడు, పాతి పెట్టారు. 4 రోజులైంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినాడు. రాగానే వాళ్ళ అక్క మరి మార్త వెళ్ళింది, ప్రభా నువ్వు వచ్చింటే ఇదిగో నా సహోదరు బ్రతికేవాడు కదా, నువ్వు రాలేదు చూడు చనిపోయిందంటే. లాజరుని ఎక్కడ పాతి పెట్టినారు, అక్కడ వెళదాం పదాన్నట్టు. వద్దు ప్రభు 4 రోజులైందంటే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. అంతకుముందు మళ్ళీ మరియమ్మ అయితే అలిగి, యేసు ప్రభు వచ్చినాడన్నా కూడా ఇంట్లోనే కూర్చోయింది, బ్రతుకున్నప్పుడు రాలేనప్పుడు చనిపోయి వచ్చి ఏం ప్రయోజనము అని అలిగినట్టుగా. కానీ ప్రభువుకి అంతా తెలుసు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు మరి మహింపరచబడ్డానికి వచ్చింది. కాబట్టి అప్పుడు యేసుప్రభు లాజరు బయటికి రమ్మనగానే చనిపోయినటువంటి లాజరు ఏమైపోయినాడు, తిరిగి బ్రతికించబడుతూ వచ్చినాడు. సమాధిలో రాయి తొలగించబడి ప్రేత వస్త్రాలతోనే బయటికి వచ్చినాడు, బ్రతికించబడి. ఎంత అద్భుతం! కాబట్టి మనం కూడా అనేకమైన పర్యాయములు ఇంకా బ్రతకరేమో అనేటువంటి వార్తలు విని కూడా, డాక్టర్లు చెప్పినా కూడా, కష్టమే అన్నా కూడా, దేవుడైతే సర్వశక్తిమంతుడు, ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి అనేకమైన పేరు అలాంటి అపాయకరమైన పరిస్థితులను తిరిగి మరణం తప్పించుట యెహోవా వశం అని రాయబడింది కీర్తనలు 68:20. కాబట్టి ఒక మరణం తప్పించాలంటే డాక్టరే కాదు, ఎవ్వరు కూడా ఏం చేయలేదు, ఒక్క దేవుడు తప్ప. ఏమంటే ఈ లోకంలో దేవుడు కూడా వారికి జ్ఞానం ఇచ్చి ఆ వైద్యం చేయడానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కొంతవరకు కొంతకాలం బ్రతికిస్తారు తప్ప తిరిగి మరణము కావాల్సిందే. కానీ ఇక్కడ ప్రభు లాజరును బ్రతికిస్తూ వచ్చాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించినాడు. మామూలు రోగం వచ్చి బాగా చేసేది డాక్టర్లు, కానీ చనిపోయిన వ్యక్తిని ఎవ్వరు కూడా, ఏ డాక్టర్ కూడా బ్రతికించినట్లు ఇంతవరకు రాయబడలేదు. కానీ యేసు ప్రభు మాత్రం చనిపోయిన వ్యక్తిని బ్రతికించు. కాబట్టి సమాధిలోని నీ ప్రాణమును మోచించున్నాడు. తిరిగి యోబు జీవితంలో మనకు తెలుసు, అనేకమైన విపత్తులు కలిగినాయి. ఆస్తి పోయింది, భార్య పిల్లలు అంతా విడిచిపెట్టి ఒంటరిగా, శరీరం అంతా రోగంతో నిండిపోయింది, కుక్కలు వచ్చి కురుపులు నాకినట్టుగా ఆ పేదలాదరి వల్లే ఉండిపోతూ వచ్చినాయి. అయినప్పటికీ నా విమోచకుడు సజీవుడని నేను మనం విమోచిస్తున్నాడు ఎన్నో పరిస్థితుల్లో. ఇది నా జీవితంలో కూడా జరిగిన సంఘటన ఏమంటే, గత సంవత్సరంలో 30వ తారీఖు డిసెంబర్ ఉన్నట్టుండి తెల్లవారుజామున బీపీ వల్ల చిన్న స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకొని పోతే డాక్టర్లు ఇక్కడ కాదు అని తీసుకొని వెళ్ళమన్నారు. తర్వాత కొంచెం అది గుర్తించి ఇది పెరాలసిస్ మాదిరిగా ఉంది, ఉమాపతి నగర్ అంటే నంద్యాల దగ్గర దానికి వెళ్ళిపోండి అన్నారు. తర్వాత అక్కడ తీసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేయగా 2వ రోజు కొంచెం నాకు కోమాలో నుండి బయటకు వచ్చాను. కానీ 3వ రోజు 1వ తారీఖున మరి తిరిగి దేవుని మందిరానికి వచ్చి వాగ్దానం తీసుకున్నాను. వేరే వ్యక్తి అన్నాడు, ఒక అన్యుడైన వ్యక్తి చూసి,
పలకరించడానికి వచ్చి, యేసు ప్రభు కదా ఎట్లా మూడవ రోజు తిరిగి లేచినావో ఆ రీతిగా దేవుడు నిన్ను బ్రతికించినాడు అని అతడే చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు నాకు ఎంతో హృదయంలో ప్రభు ఎంత అధిక శక్తి సంపన్నుడని, తెలియని విధానంలో వేదన బాధతో సంతోషమా తెలుసు, బాధ తెలుసు, ఎంత దేవుడు దయగలవాడే. కాబట్టి చాలా మంది కలవరపడ్డారు, కష్టమే అన్నట్టుగా కోమాలకు పోయిన వ్యక్తి. వీళ్ళారా, ఎన్నోసార్లు మన జీవితంలో సమాధిలో నుండి నీ ప్రాణమును మోచించు కరుణా కటాక్షములు కిరీటముగా సంవత్సరం నీకు దయాకీటంగా అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో చాలా మంది సంవత్సరం బ్రతుకుతూనే ఉన్నాం. మనకంటే చిన్నవారు, లేదంటే అన్ని కలిగిన వారు చనిపోయిన వాళ్ళు మనం కళ్ళారా చూసాము, సమాధికి వెళ్ళాము, మొన్నిచ్చాము, కానీ మనం బ్రతికున్నాం. ఇది దేవుని యొక్క కరుణా కటాక్షము. ఆయన మనకు కిరీటంగా ఉంచుతూ వచ్చినాడు. అందుని బట్టి మన ప్రభుని ఆరాధించాలి. అంతేకాకుండా మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. ఎన్నో విషయాలు మనకు మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఆకలి అయినప్పుడు ఆహారం, వస్త్రాలు అవసరమైన వస్త్రాలు, డబ్బులు అవసరమైన డబ్బులు, ఆయా రీతిలుగా ఏది అవసరమో ఆ రీతిగా మనకు తెలియని విధానంలో దేవుడు మరొక విధానంలో దేవుడు సాయం చేస్తూ వస్తాడు. మేలుతో మనం తృప్తిపరుస్తున్నాడు. ఎవరు అడగకపోయినా దేవుడే తెలియని విధానంలో ఏలియాకు కాకుల దగ్గర ఆహారం పంపినట్టుగా, ఆ సారేపతి విధురాలు ఇంటిలో 3.5 సంవత్సరాలు పోషించినట్టుగా, మనకు తెలియకుండానే మన కష్టాలు, బాధలు, అక్కర్లు, అవసరాలు అన్నింటిలో కూడా క్రీస్తు యేసు మహిమను మీ ప్రతి అవసరము తీరుస్తూ వచ్చు. మేలుతో తృప్తిపరిచినాడు. ఈ దినం అందును బట్టి ప్రభువు మనము ఆరాయించు. ఆ రీతిగా కాకుండా ఇప్పుడు 10వ వచనం ప్రకారం ఒకవేళ మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు, ఒకవేళ మనం చేసిన పాపాన్ని బట్టి ప్రతీకారం చేసి ఎప్పుడో చంపేసేయాల్సింది. మన దోషం అంటే చేసిన వాటి తెలిసి చేసిన దాన్ని దోషం. మనం తెలిసి ఎన్నో రకాలు ఎన్నో తప్పులు చేసి ఉంటాం. దేవుని వాక్యాన్ని అతిక్రమించి చేసేది శిక్ష రావాలి. కానీ దేవుడు ప్రభా ఈ మాట మాట్లాడినా, ఈ రీతికి ప్రవర్తించిన, ఇట్లా వెళ్ళా, క్షమించు ప్రభా, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసే దేవుడికి క్షమించి మనం తిరిగి స్థిరపరిచి బలపరిచేవాడు కాబట్టి ఆ రీతిగా. అందుకే దావీదు జీవితంలో ఇవన్నీ అనుభవపూర్వకంగా జరిగిన వాడే, నా ప్రాణం యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమా ఈ దినం అన్ని సక్రమంగా ఆరోగ్యంగా పనిచేస్తున్నాయంటే దేవుని దయ. దీనికి డాక్టర్ దగ్గర ఒక డాక్టర్ ఒక దానికి ఉన్నాడు, కిడ్నీ కవరు, గుండె కవరు, ఉపరితిత్తుల కవరు, కన్న కవరు. ఒక డాక్టర్ దాకా పోతేనే నేను మామూలు క్యాన్సర్కు ట్రీట్మెంట్ కొరకు విశ్వభారతి పోయేవాడిని. అక్కడ మాట్లాడుతున్నారు ఏమంటే, ఈ హాస్పిటల్స్కి వస్తే జేబులో డబ్బులు పెట్టుకొని వస్తే సరిపోకుండా బ్యాగ్లో పెట్టుకొని రావాలంట అని చెప్పాడు. ఒక ఆయన నాకు వచ్చిన జబ్బును బట్టి పోయిన స్థలం అన్నాడు, వినుకొండ గిద్దలూరు దగ్గర ఉంది, అక్కడి నుంచి వచ్చాడు. 40 లక్షలు ఖర్చులు పెట్టుకున్నాడు. 2 కాళ్ళు చచ్చు పడిపోయినాయి. 40 లక్షలు. 2 కట్టెలు పట్టుకొని ఇట్లా పట్టుకొని నడుస్తాడు. ఇక్కడ ఏమైనా బాగుతుందండి అని అడుగుతున్నాడు. చూడండి ఎంత దేవుడైతే అవన్నీ లేకుండానే వీళ్ళకి మానవ మాత్ర శరీరంతో ఉన్న కొన్ని చిన్న విషయాల ద్వారా దేవుడు మనం దయా కనికరం అనేది బాగా చేసేవాడు. కాబట్టి ఇవన్నీ శరీరంలో మనం కలగజేసిన వాడు, నిర్మించిన వాడు, మనం పోషించి ఎక్కడ ఏ విధంగా ఏది అవసరమో ఎట్లా ఉండాలి అన్ని కలగజేసిన దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి ప్రభును మనం కనపరుస్తూ రావాలి, అందుని బట్టి ప్రభును స్తుతిస్తూ రావాలి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఎందుకంటే యెహోవా అందరికీ ఆయన మనకు ఉపకారం చేసినాడే కాబట్టి ఈరోజు మన పనులున్నా ఆయా పరిస్థితులు ఉన్న అన్ని వచ్చి దేవుని ఇంటికి వెళ్ళాలని ఆశతో వచ్చాము. కారణం ఏమంటే మనం మొట్టమొదటిగా బ్రతికించినాడు, రెండోది మన పాప దోషములన్నీ విడిపించి క్షమించి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా చనిపోతే ఆయన రాజ్యంలో ఉండే సుప్రజ నిరీక్షణ ఇచ్చినాడు. దానికి అంతేకాకుండా దేవుని ఇంటికి వచ్చి దేవుని బిడ్డలు సహవాసం ఇచ్చినాడు, ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. మనల్ని మనం సరి చేసుకొని ప్రభు కొరికే సిద్ధపడేదానికి సంఘము, సహవాసం, బోధకులు, సేవకులు, ప్రార్థించేవారిని, బలపరిచేవారిని, ఆయాసంలో అక్కర తీర్చేవారిని ఉంచుతూ వచ్చినాడు. ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన ప్రభుని మనం ఏం చేస్తున్నామంటే ప్రభుని ఆరాధించాలి. ఆ రీతిగా దేవుని వాక్య పిల్లలు మనం జ్ఞాపకం పోసుకొని తలపోసుకొని ప్రభును ఆరాధిస్తూ వస్తాం.
పాట సంఖ్య అందరు లేచి నిలబడి పాట సంఖ్య 168వ పాట పాడతాం. 168 పాత పుస్తకంలో 166 కొత్త పుస్తకంలో 168. అందరూ లేచి నిలబడి పాడదాం. మొదటి 3 చరణాలు మాత్రమే. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాధులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు మేలులను, క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, కీడు నుండి నీ ప్రాణములు రక్షించి, కీడు నుండి నీ ప్రాణములు రక్షించి, కరుణా కిరీటము దయచేయును, కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా ఆయన పరిశుద్ధ నామమునకు సర్వస్తులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను, పడమాటికి దూరము, పాపములన్నీ దూరపరచెను, పడమాటికి దూరము, పాపములన్నీ దూరపరచెను, తండ్రి తనయులపై గలిపడునాడు, తండ్రి తనయులపై గలిపడునాడు, భక్తుల ఎడల గలిపడును, భక్తుల ఎడల గలిపడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమునకు సాధులను చుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. 4వ వచనం. మనము నిర్మింపబడిన రీతి మంటి వారమని ప్రభు ఎరుగును, మనము నిర్మింపబడిన రీతి మంటి వారమని ప్రభు ఎరుగును, గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు, గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరిపోవును, గాలి వీచగా అది ఎగిరిపోవును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సర్వస్తులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. కూర్చోండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు.
తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టరు, ఆ విధంగా అందరూ ఆరాధించండి. పిల్లలు అల్లరి చేయకుండా బయటికి వెళ్ళాలా. మాటలు వచ్చిన పిల్లలందరినీ బయట పంపించేసేయండి సండే స్కూల్కి. వాళ్ళు పోలేదనుకో మీరు పోయి అక్కడ కూర్చోండి. వాళ్ళకి నేర్పించాలి మనం చిన్నతనం నుండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు, ఆ తర్వాత బ్రదర్ సిస్టర్ ఆరాధించాలి.